నన్ను వదిలి వాడు వెళ్ళడు, వాడిని వదిలి నేనుండను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ వీడియో ప్రెసెంట్ లింక్స్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. కాకపోతే వాటిని అయితే నేను పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయితే చేశాను. పాస్వర్డ్ని నేను వీడియోలో మిడిల్లో లేకపోతే లాస్ట్లో చెప్తాను. ఆ లింక్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో ప్రెసెంట్ లింక్స్ని అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరైతే ఎలిమినేషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసి తర్వాత ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే సో ఇంపోర్ట్ చేసిన తర్వాత యాప్లో ఇలా డిస్ప్లే అవుతాయి బీట్ మార్క్, వైట్ లైన్స్, షేక్ ఎఫెక్ట్. సో ఈ 3 ప్రెసెంట్ లింక్స్ని అయితే మీరు పాస్వర్డ్ పేస్ట్ చేసి ఇంపోర్ట్ చేసుకోండి యాప్లోకి. సో బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఈ టైప్ ఫ్రెండ్షిప్ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది. సో బద్రీనాథ్ డైలాగ్తో ఉంటుంది, ఆసంగా ఉంటుంది. జస్ట్ సింపుల్ 3 ఫొటోస్ ఉంటే చాలు. సో ఈ వీడియో బ్రదర్స్కి సూట్ అవుతుంది, లేకపోతే ఫ్రెండ్స్కి అయితే సూట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఫొటోస్ మీరు యాడ్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో 3 ఫొటోస్ యాడ్ చేసుకొని సో ఇక్కడ 424 milliseconds దగ్గర అయితే 3 ఫొటోస్, జస్ట్ 3 ఫొటోస్ ఉంటే చాలు. సో ఇక్కడ 3 ఫొటోస్ యాడ్ చేసి మీరైతే షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసి డైరెక్ట్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్లో డైలాగ్ ఉంటుంది. డైలాగ్ ఈ ఫాంట్స్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ పెడతాను, మీరైతే ఎలిమినేషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఒక 3 ఫొటోస్ యాడ్ చేసుకుందాం. సో నేనైతే ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ అన్న ఫొటోస్ని అయితే యూస్ చేస్తున్నా. సో ఈ వీడియోకి సూట్ అవుతుందని యూస్ చేశాను. సో ప్లస్ క్లిక్ చేసి ఇలా వస్తుంది. సో పైన 3 డాట్ క్లిక్ చేసి 5th ఆప్షన్ క్లిక్ చేయాలి. ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, ఫిల్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా పార్ట్ని అయితే ఈ సింబల్ క్లిక్ చేసి కట్ చేసుకోండి. సో తర్వాత మళ్ళీ ఇంకా ఈ ఫోటో ఇస్తే యూస్ చేస్తున్నా. సో మళ్ళీ 5th ఆప్షన్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆప్షన్ క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఇలా. సో కట్ చేసుకోండి ఎక్స్ట్రా పార్ట్ని, అలాగే లాస్ట్లో ఈ ఫోటో. సో ఆల్రెడీ ఫిల్ అయింది, సో నో ప్రాబ్లం. సో కట్ చేసుకోండి. సో ఇలా జస్ట్ మీరు 3 ఫొటోస్ ఉంటే చాలు, ఆసంగా వస్తుంది వీడియో. సో స్టార్టింగ్లో మళ్ళీ ఈ టెక్స్ట్ మీద ఒక వైట్ లైన్స్ క్లిప్ని అయితే యాడ్ చేసుకోవాలి. దానికి నేను ప్రెసెంట్ లింక్ ఇచ్చాను. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. సో ఈ వైట్ లైన్స్ ప్రెసెంట్ లింక్ని అయితే ఓపెన్ చేద్దాం. సో బ్లాక్ ఉంది కదా, సో ఈ వైట్ లైన్స్ జస్ట్ మీరు కాపీ చేసుకోండి. ఇక్కడ ఆ క్లిప్ని క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ ఉంది కదా, ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ ఎక్కడెక్కడైతే 15 milliseconds, 180 milliseconds ఎక్కడెక్కడ టెస్ట్ స్టార్ట్ అవుతుందో అక్కడైతే జస్ట్ బీట్ మార్క్ దగ్గర పేస్ట్ చేయాలి. సో ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేయాలి జస్ట్. సో ఇప్పుడు ఆ టెక్స్ట్ మీద ఈ వైట్ లైన్స్ అనిమేషన్ వస్తుంది. సో మన పేస్ట్ లేయర్ మళ్ళీ ఇక్కడ ఈ బీట్ మార్క్ పక్కన బీట్ మార్క్ ఇక్కడ. సో మన పేస్ట్ లేయర్ మళ్ళీ ఇక్కడ పేస్ట్ లేయర్, ఇక్కడ పేస్ట్ లేయర్. సో ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. జస్ట్ ఈ క్లిప్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో టెక్స్ట్ యానిమేషన్ బాగా వస్తుంది, ఆసంగా వస్తుంది డైలాగ్ తగ్గట్టు. సో ఇక మనం ఈ ఫొటోస్కి ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రెసెంట్ లింక్ ఓపెన్ చేస్తే సో ఇందులో ఫొటోస్ ఒక లేయర్ ఉంటుంది, కట్టింగ్ లేయర్ ఉంటుంది. సో జస్ట్ చూడొచ్చు ఇక్కడ వితౌట్ దట్ లేయర్. సో నేను ఇన్విజిబుల్ చేసుకున్నా జస్ట్ చూపించాలని. సో విజిబుల్ చేసుకుంటే ఇలా కట్టింగ్ యానిమేషన్ వస్తుంది. సో బీట్ మార్క్కి సెట్ అయ్యేలా, బీజిఎంకి సెట్ అయ్యేలా ఉంటుంది యానిమేషన్. జస్ట్ మీరు ఈ ఫోటో క్లిక్ చేయండి. ఫస్ట్ ఈ ఫోటోకున్న షేక్ ఎఫెక్ట్ని మనం కొత్తగా యాడ్ చేసిన ఫొటోస్కి 3 ఫొటోస్కి యాడ్ చేయాలి కాపీ చేసుకొని. సో ఇక్కడ ఈ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి జస్ట్ కింద కార్నర్లో 3 డాట్ క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేసి బీట్ మార్క్ వచ్చేయండి. బీట్ మార్క్లో మనం 3 ఫొటోస్ యాడ్ చేసుకున్నాం కదా కొత్తగా, ఆ ఫొటోస్కి ఆ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. జస్ట్ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కింద 3 డాట్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ ఎఫెక్ట్ అయితే ఇక్కడ పేస్ట్ అవుతుంది ఈ ఫొటోస్కి. జస్ట్ పేస్ట్ ఎఫెక్ట్స్ ఇలా అయితే మీరు పేస్ట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేసి ఆ ఎఫెక్ట్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి జస్ట్ 3 ఫొటోస్కి. రైట్. సో ఇలా 3 ఫొటోస్కి పేస్ట్ చేసుకొని ఎఫెక్ట్ని బ్యాక్ వచ్చేయండి. సో మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి సో ఈ లేయర్ ఉంది కదా కట్టింగ్ లేయరు, సో ఈ లేయర్ని కాపీ చేసుకోండి. జస్ట్ ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్
ఆ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు 3 ఫొటోస్ పైన అయితే ఆ లేయర్ని పేస్ట్ చేయాలి. జస్ట్ ఇలా 424 మిల్లీ సెకండ్స్ దగ్గర అయితే ఫొటోస్ మీద ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్. సో పేస్ట్ లేయర్ క్లిక్ చేస్తే పేస్ట్ అవుతుంది ఆ లేయరు జస్ట్ ఇలా. సో ఇది కొంచెం తక్కువ ఉంది కదా, ఈ బీట్ మార్క్ వరకు అయితే రావాలి. సో ఈ స్పీడ్ డ్యూరేషన్లోకి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేయాలి. సో ఇలా అయితే స్ప్లిట్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ పేస్ట్ లేయర్ కొంచెం తక్కువ ఉంది. సో డ్యూరేషన్లోకి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేయాలి. ఇలా అయితే మనం స్ప్లిట్ చేసుకోవాలి లేయర్ని ఎండింగ్ వరకు 8:15 వరకు. సో లాస్ట్లో ఫొటోస్కి ఈ లేయర్స్ యాడ్ చేసుకున్న తర్వాత సో లాస్ట్లో మనమైతే ఈ ఫొటోస్ పైన సీసీ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దానికన్నా ముందు ఈ ప్రెజెంట్ లింక్స్ పాస్వర్డ్ ఏంటంటే 1134. సో లాస్ట్లో మనం ఈ ఫొటోస్ పైన సీసీ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో బ్యాక్ వచ్చేయండి. సో షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఈ ప్రెజెంట్ లింక్లో సో కింద ఇచ్చాను యాక్చువల్లీ రెక్టాంగిల్ 1 ఇది బ్లింక్ ఎఫెక్ట్. సో ఫొటోస్కి సెట్ అయ్యేలా బీజిఎం సెట్ అయ్యేలా పెట్టాను నేను. సో జస్ట్ మీరు ఈ రెక్టాంగిల్ 1 పైన ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ అవుతుంది ఇలా. సో తర్వాత పైన ఉన్న 7 లేయర్స్ని సెలెక్ట్ చేస్తూ పోవాలి పైకి. సో మొత్తం 8 లేయర్స్ ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ సీసీ ఎఫెక్ట్ వచ్చి 7 లేయర్స్, కింద ఒక బ్లింక్ ఎఫెక్ట్ లేయర్. సో ఇలా 8 లేయర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ 8 లేయర్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. కాపీ 8 లేయర్స్ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి సో ఇక్కడ 15 మిల్లీ సెకండ్స్ ఇక్కడైతే టెస్ట్ యానిమేషన్ టెక్స్ట్ డైలాగ్ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడైతే పేస్ట్ చేయాలి జస్ట్. సో ఇలా ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 8 లేయర్స్. సో ఇలా అయితే పేస్ట్ చేయాలి. రైట్. సో ఈ సీసీ ఎఫెక్ట్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫొటోస్ పైన నుంచి. సో 424 నుంచి అయితే సీసీ ఎఫెక్ట్ ఉంటుంది. సో పక్కా నేను పెట్టాను అక్కడ. జస్ట్ మీరు అక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి ఫొటోస్ మీద జస్ట్. సో ఎండింగ్ వరకు అయితే 8:15 వరకు అయితే కరెక్ట్ ఉంటుంది. సో ఈ వీడియో అయితే ఆసమ్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ లాస్ట్లో మీరు పైన ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేస్తే వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది.